ఆస్తి కోసం కన్నతల్లిని, సొంత చెల్లిని తరిమేసిన వ్యక్తికి మహిళల త్యాగాలు, గొప్పతనం తెలియవు అని మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా తన సొంత మీడియా సాక్షి పత్రికల్లో ప్రచురించేస్తున్న జగన్ రెడ్డి భారతీయులు మహిళల త్యాగాలను, గొప్పతనాన్ని ఎప్పటికీ తెలుసుకోలేరని కాకినాడ సిటీ తెలుగుదేశం మహిళా నాయకురాలు కొల్లు కుమారి, పిర్ల లక్ష్మీ ప్రసన్న, దేవు జయలక్ష్మి, పలివెల లక్ష్మి పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ సిటీ నియోజకవర్గ తెలుగు మహిళలు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చి 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం 3వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణకు సాక్షి యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తెలుగు మహిళలు మాట్లాడుతూ సాక్షి ఛానల్ చర్చల్లో రాజధాని మహిళల్ని, అమరావతిని కించపరుస్తూ సాక్షి పాత్రికేయులు కృష్ణంరాజు, కొమ్మనేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర రాష్ట్ర యావత్తు మహిళలను గౌరవాన్ని కించపరచడమే అని, అమరావతిని, అక్కడి మహిళల్ని కించపరుస్తూ మాట్లాడిన వారు అసలు మనుషులేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల్ని ఘోరంగా అవమానించడం జగన్ సహా వైకాపా నేతల పైశాచిక ఆనందానికి పరాకాష్ట అని మండిపడ్డారు. మహిళల్ని అవమానపరుస్తూ ప్రచురిస్తున్న వ్యాఖ్యలు క్షమించరానివని, ఇటువంటి కుట్ర రాజకీయాలకు పాల్పడిన నేరానికి జగన్ రెడ్డి, ఆయన సతీమణి భారతీరెడ్డి మహిళా లోకానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, కృష్ణంరాజు, కొమ్మునేని లాంటి ఉన్మాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వడిసెల దాలమ్మ, దేవు జయలక్ష్మి, రిక్కా లక్ష్మి, మూగు చిన్న, ఎల్లయ్యమ్మ, రాణి, బుర్రా అప్పల నరసమ్మ, పొంగ సత్య, రవణమ్మ, బత్తిన ఉమ, సత్య, రమ్య, రమాదేవి, రామలక్ష్మి, లంకా నాగమణి, కుసుమకుమారి, లోవకుమారి తదితరులు పాల్గొన్నారు. కాకపోతే అది చాలా తప్పు. ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి కూడా అమరావతి నాశనం చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో ఉండి అమరావతిని ఎలా పాడు చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొచ్చి అమరావతిని మళ్ళీ డెవలప్ చేస్తున్నాడు. మేము 5 ఏళ్ళు నాశనం చేసాం, కాకపోతే ఇది అడ్డుకోవాలి అలాగన్న ఉద్దేశంతో, దురుద్దేశంతో చేసిన ఈ డిబేట్. అందువల్ల భారతిరెడ్డి మళ్ళీ దాని కండిషన్గా వాళ్ళిద్దరూ మాట్లాడింది, వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడారు. కాకపోతే నాకు సంబంధం లేదని చెప్తున్నాడు. వ్యక్తిగతంగా మాట్లాడితే బయట మాట్లాడుకోమని చెప్పాలి. ఆవిడ ఛానల్లో మాట్లాడిందంటే ఆవిడ ఛానల్లో ఎవరు చేసినా అది ఆవిడ సొంతమే. అందుకని ఈ రాష్ట్ర మహిళలందరికీ కూడా భారతిరెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. బహిరంగ క్షమాపణ చంపలేసుకుని ఆవిడ చెప్పాలి. ఆవిడ ఒక ఆడది. అంతవరకు కూడా సాక్షి పేపరు, సాక్షి ఛానల్ హోదాలో ఉన్నప్పుడు కూడా అదే మాట్లాడారు, హోదాలో లేనప్పుడు అదే మాట్లాడుతున్నారు. మహిళలు చాలా కించపరిచి మాట్లాడారు. మీరు క్షమాపణ అనేది చెప్పకపోతే మళ్ళీ మేము చాలా గట్టిగా రాష్ట్రంలో మహిళలు అందరం కలిపి ఉద్యమం మామూలుగా ఉండదు. మరి ఈసారి మిమ్మల్ని రోడ్డు మీదకి ఇచ్చేటట్టు ఉండదు. మహిళలు అంటే అంత లోకుగా ఉందా? ఒక ఆడదాన్ని కించపరిచిన, ఒక ఆడదాన్నే కాదు ప్రజలందరినీ కించపరిచినట్టే మాట్లాడాడు అతను. మరి అందరికీ క్షమాపణ. భారతీరెడ్డి కూడా ఆడదే కాబట్టి కూతుళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, అమ్మ ఉంది. అంత నీచంగా మాట్లాడించిందంటే భారతీరెడ్డి గారు ఆవిడ వెంటనే ప్రమాణ స్వీకారం కాదు, మొత్తం రోడ్డు ఎక్కి అందరికీ క్షమాపణ కోరాలని నేను అడుగుతున్నాను. వాళ్ళు చేసే పాదయాత్రని కూడా ఎంత దారుణంగా మీరు అడ్డుకుని వాళ్ళని ఎంత హింసించారు. మహిళలను కూడా చూడకుండా అంత బాధలు పెట్టారు. అయినా సరే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. మళ్ళీ అమరావతి మళ్ళీ యథావిధిగా డెవలప్ చేసే ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దాన్ని అడ్డుకునే దానిలో మీరు, మీ జగన్మోహన్ రెడ్డి, అలాగే భారతిరెడ్డి అన్న ఆవిడ ఒక మహిళే. అది సాక్షి టీవీని రన్ చేసేది భారతిరెడ్డి. ఆవిడ మహిళ అయి ఉండి ఇంకో మహిళల కోసం ఇంత దారుణంగా మాట్లాడించడం చాలా తప్పు. అది పేపర్, సాక్షి పేపర్ని, సాక్షి టీవీని కూడా మీడియాని కూడా బ్యాన్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం.